ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు తమ వాయిస్ను పెంచేశారు. టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని, అందుకు టీడీపీకి ఉన్న అభ్యంతరమేంటో చెప్పాలని ప్రశ్నించాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గిందని నిన్న ఎంపీ కేశినేని నాని విమర్శించడం సంగతి తెలిసిందే. అయితే అదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పించాలని వారు డిమాండ్ చేశారు. త్వరలో ఏపీలో కొంతమంది పీఠాలు కదులుతున్నాయని కూడా కన్నా హెచ్చరించారు. అమిత్ షా బహిరంగ సభ త్వరలో జరుగుతుందని టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలకు దిగారని, గతంలో కూడా ఇలానే విమర్శించారని వారు గుర్తు చేశారు. బీజేపీని తూలనాడటం టీడీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మొత్తం మీద ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. గత కొంతకాలంగా ఉన్న అసంతృప్తి బహిరంగంగా వెళ్ళగక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతగా ఎదగాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో జరగబోయే బహిరంగ సభలో అమిత్ షా నేతలకు స్పష్టమైన సూచనలు కొన్ని చేయనున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ కీలక సమావేశాల్లో సాగుతున్న చర్చల్లో ఆలోచిస్తున్న ఎత్తుగడలు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఈ సమావేశంలో అమిత్ షా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీడీపీతో దూరంగానే ఉండాలని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. సమయం ఎంతో దూరం లేదు, బహుశా రోజులే కావచ్చు. అయితే అధిష్టానానికి ఇప్పటికే టీడీపీ మీద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన తాము అంశాల వారీగా నివేదికను అందజేసినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. తమతో పొత్తు ఉండాలా వద్దా అన్నది తేల్చుకోవాల్సింది టీడీపీ వాళ్ళేనని స్పష్టంగా కుండలు బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో వచ్చే కొద్ది రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి జగన్ పంజా దెబ్బ రుచి ఎలా ఉందో చంద్రబాబుకు బాగా తెలిసినట్టే ఉంది.